పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడి ఈ లోకంలో మనం ముందుకు సాగాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తాడు అనేది మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా చాలా విషయాలు సంగతులు మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఈ దినాల్లో క్రైస్తవులను మనం అడిగితే పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుంది అని ఎవరినైనా మనం ప్రశ్నిస్తే అడిగితే వారిచ్చే జవాబు ఏంటంటే, మేము అన్య భాషలను మేము మాట్లాడము, అన్య భాషలు మాట్లాడి మేము అల్లరి చేయము అని జవాబిస్తారు. పరిశుద్ధాత్మ అనే పేరు ఎత్తంగానే గుర్తొచ్చేదేంటో మరి నాకు అర్థం కాదు. అన్య భాషలు గుర్తొస్తూ ఉన్నాయి, అన్య భాషలు గుర్తొస్తున్నాయి. అవేవో తెలియని భాషలో మాట్లాడడం, తెలియని మరి ఆవేశానికి గురైపోవడము, ఇదే గుర్తొస్తుంది పరిశుద్ధాత్మ అనే పేరు వినబడగానే ప్రతి ఒక్కరికి కూడా. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది అన్య భాషలలో మాట్లాడడం ఒక్కటే కాదు. అన్య భాషలు అనే కృపావరము అది పరిశుద్ధాత్మ నడిపింపులో 0.00001% మాత్రమే. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుంది అని మనము ధ్యానం చేసి తెలుసుకున్నాం ఎన్నో విషయాలు. ఆ ధ్యానంలో మనము ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రను మనము ధ్యానం చేశాం. ఇశ్రాయేలుల అరణ్య యాత్రలో ఎవరు వారిని నడిపించారు అంటే వారిని దేవుడే ఆ యాత్రలో నడిపించాడు అని మనం చూసాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21లో దేవుడే వారిని నడిపించాడు. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే రోమా 8:14లో దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడని వ్రాయబడి ఉంది. అక్కడ వారిని కూడా దేవుడు మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలో ఉండి నడిపించాడు. మనల్ని కూడా దేవుడు మనలో ఉండి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుని ఎలా నడిపించాడనే విషయాన్ని మనము ధ్యానం చేసి తెలుసుకుంటే మనలను కూడా ఎలా నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు అనేది మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలులను వారికి దేవుడిచ్చిన నడిపింపును మనము ధ్యానం చేయడం ఎందుకు అంటే దేవుడే చెప్పాడు, ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా అది యుగాంతము అందున్నటువంటి మనకే రాయబడ్డాయి. మనకు బుద్ధి కలుగుటకై, తెలివి కలుగుటకై వ్రాయబడ్డాయి. అవి దృష్టాంతములుగా వారికి సంభవించాయి, మనకవి బుద్ధి కలిగిస్తాయి అని 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. అందుకే మనల్ని దేవుడు ఎలా నడిపిస్తాడు అనేది తెలుసుకోవడానికి దృష్టాంతములుగా ఇశ్రాయేలును దేవుడు ఎలా నడిపించాడో మనం ధ్యానం చేసి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకొక కారణం ఉంది ఇశ్రాయేలు గురించి మనం ధ్యానం చేయడానికి. ఏంటంటే వారు అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలులు. అయితే మనలను కూడా దేవుడు ఇశ్రాయేలీయులని పిలుస్తున్నాడు. వాగ్దాన పుత్రులము మనము. అబ్రహాముకు దేవుడు కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ కుమారుని వలన భూలోకములో ఉన్న దేశము ప్రజలందరూ ఆశీర్వదించబడతారన్నాడు. ఆ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తే అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తోంది. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారందరూ అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఇశ్రాయేలును గురించి ధ్యానం చేసి తెలుసుకుంటున్నాం. మనకు దేవుడు ఎట్లా నడిపింపిస్తాడని తెలుసుకోవడానికి ఇశ్రాయేలును గురించి ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ విషయము మనము నూతన నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయులము అన్నటువంటి విషయము మనకు లేఖనాలలో గలతీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో సుస్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడనే విషయం మనందరికీ బాగుగా తెలిసినటువంటి విషయం. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఇశ్రాయేలును దేవుడు ఎలా నడిపించాడో అనేది మనం ధ్యానం చేస్తూ ఎంతవరకు వచ్చి మనం ఆగామంటే సీనాయి అరణ్యము వరకు వచ్చాం మనం. సీనాయి అరణ్యములో ఏం జరిగింది? మోషే సీనాయి కొండ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. అక్కడ దేవుడు మోషేతో 40 దినాలు 40 రాత్రులు మాట్లాడాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడంటే అనేక చట్టాలను దేవుడు వారికి ఇచ్చాడు. వారికి 10 ఆజ్ఞలను 2 పలకల మీద దేవుడు వ్రాసి ఇచ్చాడు. ఇశ్రాయేలులకు అనేక కట్టడలు నియమాలు దేవుడు నియమించి వారికి ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విధులు దేవుడు వారికి విధించి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా నడిపిస్తే నీకు కూడా దేవుడు దేవుని విధులను నేర్పిస్తాడు, దేవుని మార్గములను తెలియపరుస్తాడు, దేవుని ఆజ్ఞలను నీకు బయలుపరుస్తాడు. దేవుని విధులను కట్టడలను నియమాలను దేవుడు నీకు బయలుపరచడం ప్రారంభిస్తాడు. ఎందుకు దేవుని విధులు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు మనం తెలుసుకోవాలి? దేవుని నియమాలు మనం ఎందుకు పాటించాలి? ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలులకు ఆయన ఆజ్ఞలు చట్టాలు ఎందుకు ఇచ్చాడు అంటే, చూడండి, ఇశ్రాయేలీలను దేవుడు ఒక ప్రత్యేక జనముగా, ప్రతిష్ఠిత జనముగా, అందరి దేశ ప్రజల్లాగా కాకుండా వారు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే వారికి దేవుడు ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను ఆయన వారికి బయలుపరిచాడు, తెలియపరిచాడు. అవి పాటించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారంటే వారు దేవుని జనముగా, ఒక ప్రత్యేకమైన జనముగా, ప్రతిష్ఠిత జనముగా ఉంటారని దేవుడు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత ఆ వ్యక్తికి కూడా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు నేర్పిస్తాడు. ఎందుకంటే ఆ ప్రతి రక్షింపబడిన వ్యక్తి కూడా చుట్టూ ఉన్న అన్య జనముల వలె కాదు. దేవుని దృష్టిలో వారు ప్రత్యేకమైనటువంటి వారు. దేవుని దృష్టిలో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి రక్షింపబడిన వారు కూడా పరిశుద్ధ జనముగా దేవుడు వారిని దృష్టిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు వారి చుట్టూ ఉన్నటువంటి దేవుని ఎరుగునటువంటి విగ్రహారాధికుల వలె జీవించడము దేవునికి ఇష్టం లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, అందుకే దేవుడు ఇశ్రాయేలులకు ప్రత్యేకమైన కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనలు వారికి ఇవ్వడం జరిగింది. మనకు కూడా దేవుడు రక్షింపబడిన తర్వాత మనకిస్తాడు, మనకు చెప్తాడు, మనతో మాట్లాడతాడు. నువ్వు అలా కాదు, ఇలా జీవించాలి, ఇది నా ఆజ్ఞ, ఇది నా కట్టడ, ఇది నా విధి అని దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, ఆ విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో ఆయన చెప్తాడు ఎందుకు ఆయన వారికి ఆజ్ఞలు, విధులు ఇచ్చాడో చెప్తాడు. వాటిని ఇవ్వకముందే చెప్తాడు ఎందుకు ఇస్తున్నాడు. చూడండి దయచేసి, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి దయచేసి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అందుకిచ్చాడు ఆయన ఆజ్ఞలను వారికి. ఆయన నిబంధన, ఆజ్ఞలంటే ఆయన నిబంధనది. దేవుని బిడ్డలారా, వాటిని మీరు అనుసరించి నడిస్తే సమస్త దేశములలో మీరు నాకు స్వకీయ అంటే సొంత సంపాద్యమగుదురు. నా సంపాదన మీరే అవుతారు, నా ఆజ్ఞలను మీరు అనుసరించి నడిస్తే అంటున్నాడు. చుట్టూ ఉన్నటువంటి దేశ ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి నడిస్తే కాదు, నా ఆజ్ఞలను మీరు అనుసరించి నడిస్తే నా స్వకీయ సంపాద్యముగా మీరు ఉంటారంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా ఏమంటున్నాడు 6వ వచనంలో, సమస్త భూమియు నాదే కదా అంటున్నాడు. భూమి అంతా నాదే, కానీ భూమి మీద ఉన్న ప్రజలందరూ నా వారుగా బ్రతకడం లేదు.
ఏమంటున్నాడు 6వ వచనంలో, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు మోషే ఇశ్రాయేలులకు అంటున్నాడు. ఎప్పుడు? మనము ఆయన ఆజ్ఞలను, నిబంధన రూపమైన ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం అనుసరించి నడిస్తే మనము దేవునికి యాజక రూపకమైన రాజ్యముగా ఉంటామంట. దేవునికి మనం పరిశుద్ధమైన జనముగా ఉంటామంట. దేవుని బిడ్డ, చుట్టూ ఉన్న ప్రజలు లేరట్లా. ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అలా లేరండి. ఎవరున్నారు? ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి దేశ ప్రజలు తెలుసా? ఆ దేశస్తులు ఎవరు చెప్తాను చూడండి మీరు. కనానీయులు, ఐగుప్తీయులు, బబులోనీయులు, అస్సీరీయులు, గ్రీకులు, రోమన్లు. వీళ్ళ కల్చర్ అంతా కూడా, వీళ్ళ పద్ధతులన్నీ కూడా పరిశుద్ధంగా లేవు. దేవుడు అంటున్నాడు, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే పరిశుద్ధ దేశముగా మీరుంటారు, నాకు నా పరిశుద్ధ జనముగా మీరుంటారు అని చెప్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు మోషేకి ఇశ్రాయేలు అనుసరించవలసిన విధులు, కట్టడలు, ఆజ్ఞలను బయలుపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. నీవు అందరి జనాల్లాగా ఉండేలా బ్రతికించడు పరిశుద్ధాత్మ దేవుడు, అలా నడిపించడు. నువ్వు ఒక పరిశుద్ధ జనముగా దేవునికి ఉండునట్లుగా నిన్ను నడిపిస్తాడు. నువ్వు దేవునికి ఒక స్వకీయ సంపాద్యముగా నువ్వు బ్రతుకున్నట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తాడే కానీ వారితో పాటు కలిసిపోయి బ్రతికేటట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. పరిశుద్ధాత్మను అలా నడిపించడు. నువ్వు నడుస్తున్నావంటే పరిశుద్ధాత్మ నడిపింపుకు వ్యతిరేకముగా నడుస్తున్నావని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి నడిపింపు ఈ విధంగా ఆజ్ఞలిస్తూ, కట్టడలిస్తూ ఎందుకు దేవుడు వారిని నడిపిస్తున్నాడు అంటే చూడండి, మరొక వాక్యము లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనం చూడండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరి వారై ఉండాలంట? మనము నా వారై ఉండునట్లు అంటున్నాడు. మనము దేవుని వారము. మనము దేవుని వారం అనడానికి ఆధారం ఏంటంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులే దానికి ఆధారము. మనం దేవుని వారం అనడానికి. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టలు మనం అనుసరిస్తే దేవునికి మనం పరిశుద్ధులై ఉంటామంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని అంటున్నాడు. చూడండి అక్కడ చూడండి, ఆ వాక్యం ఉంది చూడండి 26లో చివరిలో, జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. దేవుని బిడ్డలారా, అన్యజనుల వలె మనము జీవిస్తే మనము వేరుపరచబడిన వారం కాము. దేవుని పద్ధతులు, ఆజ్ఞల ప్రకారము, దేవుని చిత్త ప్రకారము మనము అనుసరించి నడిస్తే అప్పుడు మనము అన్యజనులలో నుండి వేరుపరచబడినటువంటి వారం, వేరైపోయినటువంటి వారం. అది దేవుడు కోరుకుంటున్నాడు అలా జీవించాలని. అందుకే మోషే ద్వారా దేవుడు వారికి ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము వారికి ఇస్తున్నటువంటి మాటలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే మనల్ని కూడా దేవుడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యముగా మనల్ని చేసుకున్నాడు. ఆయనకు యాజక సమూహముగా చేసుకున్నాడు. ఇశ్రాయేలు యాజక సమూహముగా, రాజ్యముగా, సొత్తుగా చేసుకున్నట్లుగా మనము చూసాం కదా. నిర్గమాకాండం 15వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో మనలను కూడా అలాగే చేసుకున్నట్లుగా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంది చూడండి. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. చూసారా, దేవునికి ఒక రాజ్యముగా చేశాడంట మనలను, దేవునికి యాజకులనుగా చేశాడంట మనలను. ఇశ్రాయేలీలను కూడా దేవుడు
అలాగే పిలిచాడు కదా. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో అదే ఉంది కదా. చూడండి, నాకు స్వకీయ సంపాద్యమగుదురు, తర్వాత నాకు యాజక రూపమైన రాజ్యముగాను ఉందురు అంటున్నాడు. ఇశ్రాయేలును మనల్ని కూడా అదే పిలుస్తున్నాడు. అందుకే మనం ఇశ్రాయేలును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారు. ఎందుకంటే వారికి దృష్టాంతముగా సంభవించి మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి అవి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు 10 ఆజ్ఞలు ఇవ్వాలి ఇశ్రాయేలుకు? దేవుడు ఎందుకు ప్రత్యేకమైన కొన్ని కట్టడలను నియమించాలి అంటే మనలను దేవుడు వేరుపరిచాడు, అన్య జనులలో నుండి వేరుపరిచాడు. మనల్ని వేరుపరిచాడు అనడానికి ఆధారం ఏంటంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలే. దేవుని బిడ్డలారా, తర్వాత ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చూసారా, మీరు మామూలు జనం కాదు, యెహోవాకు ప్రతిష్ఠిత జనం అనేది గుర్తుపెట్టుకొని అంటున్నాడు. అందరిలాంటి జనం కాదు మీరు, దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనం మీరు అని చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. చూడండి, మనల్ని ఏం చేశాడంట? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుతున్నాడంట మనల్ని. మనం ఎక్కువ దేవునికి, దే విషయంలో మనం ఎక్కువ దేవుని విధులు కలిగినటువంటి వారముగా మనం ఎక్కువగా ఉన్నాం. దేవుని పద్ధతులు కట్టడలు కలిగిన వారముగా మనం దేవునికి ఎక్కువగా ఉన్నాం. దేవుని దృష్టిలో అందరితో పోల్చడం లేదు మనల్ని సమానంగా, అందరితో సమానంగా, చుట్టూ ఉన్నటువంటి అన్య దేశస్తులతో సమానంగా ఇశ్రాయేలును ఎంచడం లేదు. వాళ్ళకంటే ఎక్కువగా ఎంచుతున్నాడు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి జనాలకు దేవుని ఆజ్ఞలు లేవు, దేవుని కట్టడలు లేవు, దేవుని విధులు లేవు, దేవుని మార్గాలు లేవు. ఇశ్రాయేలులకు ఉన్నాయి, మనకుంది. కాబట్టి మనలను ఎక్కువగా ఎంచుచున్నాడు. ఆయన స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడంట. చూడండి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎలా? స్వకీయ జనమును, దేవుని జనమును, ప్రతిష్ఠిత జనము అని మాట్లాడుతున్నాడు. ప్రతిష్ఠ చేయబడ్డావు నువ్వు, దేవుని ప్రతిష్ఠిత జనము. యెహోవాకు నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డావు అంటే యెహోవాకు మాత్రమే సంబంధించిన వాడు, సంబంధించిన దానం. అందుకే దేవుడు మనకంటూ కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, విధులు దేవుడు ఏర్పరిచాడు. ఎందుకంటే మనల్ని అందరిలో నుండి తన జనముగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అదే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 2వ వచనము చూడండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. చూడండి, అదే మాట మాట్లాడుతున్నాడు. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. క్రైస్తవ జనం అంటే యెహోవాకు ప్రతిష్ఠిత జనము. వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడంట. అందుకే మనకు ఆయన కట్టడలను ఇచ్చాడు. ఎంత భాగ్యవంతులు మనం! మనకు ఆయన విధులను ఇచ్చాడు, ఆయన మార్గాలను ఇచ్చాడు. మనం చుట్టూ ఉన్న వారి యొక్క విధులను, ఆజ్ఞలను, కట్టడలను మనం పారంపర్యాచారను ఆచరిస్తే మనము స్వకీయ జనము కాదు, మనము దేవునికి, మనము ప్రతిష్ఠిత జనము కాదు దేవునికి. అందుకే మనకంటూ కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, పద్ధతులు దేవుడు ప్రత్యేకంగా మనకి ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అక్కడ
మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఆయన ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాడు. ఇంకొక మాట చూసుకుందాం. మొదటి రాజులు 8వ అధ్యాయం 53వ వచనం. సొలొమోను రాజు ప్రార్థన చేస్తూ ఇలా పలుకుతాడు. 53వ వచనం. ప్రభువా యెహోవా, మొదటి రాజులు 8:53. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. చూడండి, మనము ప్రత్యేకింపబడిన జనము, మనము ప్రతిష్ఠిత జనము, మనము పరిశుద్ధ జనము, మనము వేరుపరచబడినటువంటి జనము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనము. ఈ మాటలన్నీ మనకే, మన గురించే ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు మనకు ప్రత్యేకమైన తన కట్టడలను మనకిచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు మనం గమనిస్తే అనేక రకాల చట్టాలు ఉన్నాయి. ఎందుకు? ఆ చుట్టుపక్కల ఉన్న బబులోనుల చట్టాలను అనుసరించవచ్చు కదా ఇశ్రాయేలులు. ఆ చుట్టూ ఉన్న ఐగుప్తుల చట్టాలను అనుసరించవచ్చు కదా ఇశ్రాయేలులు. ఆ చుట్టూ ఉన్న గ్రేకేయుల చట్టాలను అనుసరించవచ్చు కదా ఇశ్రాయేలు. ఆ చుట్టూ ఉన్నటువంటి అస్సిరియన్ల చట్టాలను అనుసరించవచ్చు కదా ఇశ్రాయేలు. దేవుని బిడ్డలారా, ఆ చుట్టూ ఉన్న కనానీయుల చట్టాలను అనుసరించవచ్చు కదా. అవి అనుసరించడం వల్ల వారు పరిశుద్ధ జనముగా వారు ఉండరు, వారు అపవిత్ర జనముగా ఉంటారు. పరిశుద్ధ దేవుని పరిశుద్ధ ప్రజలుగా వాళ్ళు ఉండరు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు వారికి ప్రత్యేకంగా మరి చుట్టూ ఉన్న దేశాలలో ఉన్నటువంటివి కాకుండా ప్రత్యేకమైనటువంటి విధులు కట్టడలు వారికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నాకు కూడా దేవుడు అందుకే ఇచ్చాడు. మనం ప్రత్యేకమైన జనం కాబట్టి ఇచ్చాడు. మన చుట్టూ ఉన్నటువంటి అవి ఆచరించడానికి వీలు లేదు. అవి ఆచరించకూడదు. అవి ఆచరిస్తే మనము పరిశుద్ధ జనము కాదు, మనం ప్రతిష్ఠిత జనము కాదు, మనం ప్రత్యేక జనము కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడిచ్చినటువంటి ఆ చట్టాలలో ఎన్ని చట్టాలు దేవుడిచ్చాడో మౌంట్ సీనాయి పర్వతం మీద మనము చూద్దాం. ఎన్ని ఇచ్చాడనేది మనము ఎక్కడ ఏ లేఖనాల్లో మనం చూస్తామంటే నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 4 కూడా మనము చూస్తే దేవుడిచ్చిన అనేక చట్టాలు మనము చదువుకోగలం, తెలుసుకోగలం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన చట్టాలన్నీ కూడా కొట్టివేయబడలేదు. అవి ఇప్పటికీ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘము మరియు యూదులు పాటించాలి, పాటించి తీరాలి. అందులో కొన్ని మాత్రమే సిలువలో కొట్టివేయబడ్డాయి. అవేంటో నేను మీకు చెప్తాను. మిగతా అవి కొట్టివేయబడలేదు, అవి మనం ఆచరించాలి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మారల్ లా అంటే నైతిక చట్టము. మొట్టమొదటిగా నైతిక చట్టము దేవుడు వారికి ఇచ్చాడు. అవేంటియో కాదు, 10 ఆజ్ఞలు. అవి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 10 ఆజ్ఞలు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి నైతిక చట్టాలను వీరు అనుసరించవచ్చు కదా. అంటే వారి చట్టాలకు వీరి చట్టాలకు చాలా తేడా ఉంది. అవేంటో చెప్తాను నేను మీకు. అవి పాటించకూడదని చెప్పాడు దేవుడు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నో అదర్ గాడ్స్, వర్షిప్ ఓన్లీ యావే. యెహోవాను మాత్రమే మనము పూజించాలి. యెహోవా ఒక్కడే మనకు దేవుడు. కానీ చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి వారు బహుదేవతారాధన చేసేవారు. మన దేశంలో కూడా చుట్టూ ఉన్నటువంటి వారు బహుదేవతారాధన చేసే వల్ల కాదా? దేవుని బిడ్డలారా,
చుట్టూ ఉన్నటువంటి బబులోను దేశంలో ఉన్నటువంటి దేవతలు, ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి దేవతలు, కనాను దేశంలో ఉన్నటువంటి దేవతలు, ఇవన్నీ దేవతలే మన భారతదేశంలో కూడా ఉన్నాయి. కొత్త దేవతలు ఏం కాదు, అప్పుడున్న దేవతలే ఇప్పుడు ఉండేది. అప్పుడు వారికి వానదేవుడు ఉండేవాడు, ఇప్పుడు మనకు ఉన్నాడు. వారికి సూర్యదేవుడు ఉండేవాడు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సూర్యునికి గుర్రాలు ఉన్నట్లుగా ఉంది, పాత నిబంధనలో ఉందండి, పాత నిబంధనలో ఉంది. ఇశ్రాయేలు చూడని దేవతా విగ్రహాలు ఇప్పుడు భారతదేశంలో కొత్తగా లేవు. భారతదేశంలో కూడా సూర్యునికి గుర్రాలు పెడతారు, రథం పెడతారు, రథం ఉన్నట్టుగా కూడా ఉంది ఈ పాత నిబంధనలో. అప్పుడు ఎప్పుడో ఉన్నదే ఇప్పుడు వీళ్ళు పాటిస్తూ ఉన్నారు తప్ప వేరే దేవుళ్ళు ఏం కాదు. దీనికి కొన్ని రంగులు మార్చారు అంతే, అంతకు మించి ఇంకా వేరేది ఏమీ లేదు. కానీ దేవుడు ఒక్కడే కాబట్టి దేవుడు అన్నాడు వాళ్ళని మీరు ఆచరించకూడదు, ఎందుకంటే వారు బహుదేవతారాధికులు. దేవుడను నేను ఒక్కడనే, సృష్టికర్తను నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకొకరు లేరు. మీరు వారిలాగా మీరు ఆచరించకూడదు. మిమ్మల్ని నేను ప్రత్యేకించుకున్నాను, వారిలో నుండి వేరు చేశాను, వాళ్ళలాగా మీరు ఉండొద్దు అని చెప్తూ ఉన్నాడు. అందుకే ఆజ్ఞలు పెట్టాడు. నైతిక చట్టంలో మొట్టమొదటి చట్టం వర్షిప్ ఓన్లీ యావే, యెహోవా నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళ చట్టాల్లో అందరూ దేవుళ్ళే. వాళ్ళ చట్టాల మాదిరి యెహోవా దేవుని చట్టం లేదు. మనము యెహోవా దేవుని జనము, స్వకీయ సంపాద్యం. కాబట్టి మనము వారిలాగా అన్యజనులలాగా మనము ఆచరించకూడదు. తర్వాత విగ్రహారాధన, అదే నిర్గమకాండ 20:4-6 వరకు నో ఐడల్స్, విగ్రహాలు చేసుకోకూడదని ఉంది. ప్రేమ దేవుని బిడ్డల, చుట్టూ ఉన్నటువంటి కనానీయులకు విగ్రహాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నటువంటి ఐగుప్తీయులకు విగ్రహాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నటువంటి బబులోనియులకు విగ్రహాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నటువంటి అస్సిరియన్లకు విగ్రహాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నటువంటి గ్రేకీయులకు విగ్రహాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నటువంటి రోమీయులకు విగ్రహాలు ఉన్నాయి. మీకు విషయం తెలుసా? లక్ష్మీదేవత, సరస్వతీ దేవత అని మన వాళ్ళు పూజిస్తున్నారు కదా, వీళ్ళు ఎవరో కాదు, గ్రీకు దేశము యొక్క దేవతలు వీళ్ళు. దేవుని బిడ్డలారా, గ్రీకు దేశములో అప్పుడే వారు కొలిచేవారు వీళ్ళను. వాళ్ళు గ్రీకులు మన దేశం దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవతలు కూడా మన దేశంలోనికి ప్రవేశించాయి. ఎగ్జాక్ట్గా అలాగే బొమ్మ ఉంటుంది. ఇప్పుడు మనము భారతదేశంలో సరస్వతీ దేవత అని ఆమె బొమ్మ ఎట్లా ఉంటుందో, తామర పుష్పం మీద ఒక కాలు పెట్టి ఒక కాలు కింద పెట్టి ఒక కుండలో నుంచి ధనలక్ష్మి అని చెప్పేసి ఆయన్ని నాణ్యాలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి బొమ్మనే గ్రీకు దేశంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి దేవత కూడా ఉంది. ఎస్, కొత్తగా ఏం లేవు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అన్నాడు నో ఐడిల్స్ పెట్టుకోకూడదు మీరు అనే చట్టాన్ని చేశాడు దేవుడు. మీరు చుట్టుపక్కల ఉన్నటోళ్ళ మాదిరి మీరు ప్రవర్తించకూడదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, ప్రతిదాన్ని విగ్రహం చేస్తారు, మీరు చేయకూడదు అట్లా అని ఒక చట్టాన్ని పెట్టాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ప్రత్యేకించబడిన జనం కాబట్టి. తర్వాత అంటాడు దేవుని పేరును మిస్యూజ్ చేయకూడదు అంటాడు, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు దేవుని నామాన్ని. నిర్గమకాండ 27లో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. తర్వాత సబ్బాతును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అని చెప్పాడు. పరిశుద్ధంగా ఆచరించాలి. అది మీకు విషయం తెలుసా? విశ్రాంతి దినము కానీ, మన మీటింగ్స్ కానీ, మన కూటాలు కానీ, మనం చేసే పండుగలు కానీ అన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. పరిశుద్ధ సంఘ కూడికల్లాగా ఉండాలి మీ కూడికలు అని చెప్పాడు దేవుడు. కానీ చుట్టూ ఉన్నటువంటి బబులోనీయులు, ఐగుప్తీయులు, చుట్టూ ఉన్నటువంటి గ్రీకులు, చుట్టూ ఉన్నటువంటి కనానీయులు, రోమన్లు, వారి దేవుడి దగ్గరికి వారు చేరినప్పుడు, వారి పండుగలు వారు ఆచరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఆచరిస్తారు తెలుసా? పరిశుద్ధంగా ఆచరించరు. ఫుల్లుగా తాగుతారు, తాగి డ్యాన్స్ చేస్తారు వాళ్ళ దేవతల ముందర. దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు మీ చుట్టూ ఉన్న వాళ్ళలాగా మీరు ప్రవర్తించకూడదు, వాళ్ళలాగా మీరు చేయకూడదు. ఏమే
నేను మీకు ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చెప్తున్నాను, వాటిని ఆచరించాలి మీరు. నేను పరిశుద్ధుడను, మీరు కూడా నాకు పరిశుద్ధ జనములుగా జీవించాలంటే ఇవి ఆచరించండి మీరని చెప్పారు. అందుకే చట్టాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం గమనిస్తే దేవుడిచ్చిన 10 కమాండ్మెంట్స్లో పేరెంట్స్, తల్లిదండ్రులను మీరు గౌరవించండి, సన్మానించండి అన్నాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు అని చెప్పాడు దేవుడు. మీకు ఒక విషయం తెలుసా? ఆ దినాలలో వారి గుడులలో వ్యభిచారం జరిగేది. దేవదాసీలు ఉండేవాళ్ళు అప్పుడే. ఇప్పుడు మన దేశంలో కూడా దేవదాసీలు ఉన్నారు, గుర్తుందా మీకు? దేవదాసీలు గుడులలో ఉండేవారు, ఆడవారు. వారితో ఎవరైనా పోయి పడుకోవచ్చు. అది పవిత్రత అంట, అది పరిశుద్ధత అంట వాళ్ళకు. అందుకే దేవుడు చెప్పాడు, మిమ్మల్ని వాళ్ళలో నుండి వేరు చేసినా నేను, వాళ్ళలాగా మీరు చేయకూడదు. వారు గుళ్ళల్లో వ్యభిచారం చేస్తున్నారు, అది పరిశుద్ధత అనుకుంటున్నారు దేవదాసి వ్యవస్థ. నో, అది వ్యభిచారం, అలా ఉండకూడదు మీరు అని చెప్తున్నాడు. డు నాట్ కమిట్ అడల్టరీ, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వాంది ఏది ఆశించకూడదు. ఇవి నైతిక చట్టాలు. దేవుని బిడ్డలారా, వేరే దేశాల వాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ ఆ చట్టాలలో నైతికత కనపడదు, నీతి ఉండదు. కానీ దేవుడు నియమించిన ఈ చట్టాలలోనే నీతి ఉంటుంది. అందుకే మనము ప్రత్యేకించబడినటువంటి తర్వాత దేవుడిచ్చిన చట్టాలలో రెండవది ఏంటంటే సివిల్ లా లేదా జ్యుడిషియల్ లా, అంటే పౌర చట్టాలు లేదా న్యాయ చట్టాలు అనేటివి ఇచ్చాడు. ఇది రెండవది చట్టాల్లో. మొట్టమొదటిది నైతిక చట్టాలు, అవి 10 ఆజ్ఞలు. రెండవది సివిల్ లా, పౌర చట్టాలు. ఒక పౌరునివి నువ్వు దేశంలో, ఓ పౌరునిగా నీవు ఎలా ప్రవర్తించాలి, దానికి కొన్ని చట్టాలు పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలారా, చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలకు వాళ్ళకు చట్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళ చట్టాలను అనుసరిస్తే అందులో జస్టిస్ ఉండదు, న్యాయం ఉండదు. అందుకే అది న్యాయ చట్టాలు కాదు, దేవుడు మార్చాడు. నా చట్టాన్ని నేను పెడుతున్నాను, దీన్ని పాటించండి మీరని చెప్పాడు. ఉదాహరణకు మనం గమనిస్తే, మరి దాసులు ఉండేవాళ్ళు ఆ దినాల్లో, స్లేవ్స్ అంటారు. వాటిని గురించి దేవుడు ఒక చట్టం పెట్టేటువంటి నిర్గమాకాండం 21వ అధ్యాయంలో ఉంటుంది ఆ చట్టం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. నిర్గమాకాండము 21వ అధ్యాయము 2వ వచనం, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయూ ఈయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. చుట్టూ ఉన్న దేశాలలో కూడా, ఐగుప్తు దేశంలో కూడా బానిస చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలలో ఒక్కసారి బానిసగా నువ్వు పోతే ఇక జీవితాంతము వారికి బానిసగానే జీవించగలదు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? 6 సంవత్సరాలు వాడు దాసుడే అంటే 7వ సంవత్సరం వానికి స్వాతంత్రం వచ్చింది, వాడిని విడిచిపెట్టాలను, వాడు స్వతంత్రుడైపోతాడు, వాని ఇష్టం అని దేవుడు చెప్తాడు. ఇది దేవుని చట్టం, ఇది దేవుని న్యాయ చట్టం, ఇది దేవుని పౌర చట్టం, సివిల్ లా అంటుంది. రేపటి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు చుట్టూ ఉన్న దేశస్తుల్లాగా మీరు చేయకండి, అందులో న్యాయం ఉండదు, నేను పెట్టే చట్టంలో న్యాయం ఉంటుంది అని దేవుడు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇంకా మనం గమనించినట్లయితే, ఒక్కవేళ ఆ దాసుడు తనంతకు తాను నేనుంటాను, ఈ యజమానుడి దగ్గరే నేను ఉంటాను, పనిచేస్తూ జీవిస్తానని వాడికై వాడు ఇష్టపడితేనే ఉండాలా 7వ సంవత్సరం నుండి, లేకపోతే వాడు స్వతంత్రుడు, వాడికి ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఇవ్వాలా మీరు అని చెప్తున్నాడు. అది దేవుడు పెట్టిన న్యాయ చట్టం అని చూడండి ఎంత చక్కగా ఉందో, స్వాతంత్రం ఇస్తూ. తర్వాత క్రైమ్ అండ్ వైలెన్స్ సంబంధించినటువంటి చట్టాలు దేవుడు పెట్టాడు. క్రైమ్ అండ్ వైలెన్స్కు సంబంధించిన చట్టం, ఎవరైనా హత్య చేస్తే వాడిని చంపేసేయండి అన్నాడు. నిర్గమాకాండం 21:12లో ఆ మాట మనం చూస్తాం. ఎవరైనా పొరపాటున చంపాల్సి వస్తే వాడిని బతికించండి అన్నాడు.
ఎవరినైనా కిడ్నాప్ చేస్తే చంపేసిన వాళ్ళని అన్నాడు. అది నిర్గమకాండం 21:16 మనం చూస్తాం. ఎవరైనా తల్లిని తండ్రిని కొడితే వాడు మరణశిక్ష నొందుతాడు అని రాయబడింది 21వ అధ్యాయం 15వ వచనంలో. ఎవరైనా తల్లిని కానీ తండ్రిని కానీ శపిస్తే వాడు నిశ్చయంగా మరణశిక్ష పొందాలి అనింది. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ గాయపరిస్తే ఎవరైనా, దాని గురించి ఒక చట్టం పెట్టాడు. దేవుని బిడ్డలారా, ప్రతి దానికి ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక న్యాయము, ఒక ధర్మము అనేది దేవుడు నియమిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధ ఆత్మ నడిపింపు ఇలా ఉంటుంది. ప్రతి విషయము న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక క్రమం ఉంటుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు అట్లా. అలాగే ఎవరైనా దొంగతనం చేస్తే ఏం చేయాలా వ్రాసి పెట్టాడు. నిర్గమకాండం 22:1-4 వరకు ఉంటుంది. లేదా ఎవరైనా మరి ఇతరుల వస్తువులను డ్యామేజ్ చేస్తే వాళ్లకు చట్టాలు పెట్టాడు. చూడండి, చదువుతాం. అది నిర్గమకాండం 22వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. చూడండి. తోటనైనా చేనునైనా మేపుటకు తన పశువుని విడిపించాడు. ఆ పశువు ఏం చేసింది, వేరొక వాని పొలం లేకపోయింది, వేరొక చేను లేకపోయింది. పోయి మరి అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిది దానికి ప్రతిగా ఇవ్వాలంటున్నాడు. వీని పశువు వేరొక చేను లేకపోయి మేసినప్పుడు ఏం చేయాలా, దానికి ప్రతిగా నువ్వు మంచిది నీ చేలలో నుంచి ద్రాక్ష తోటలో నుంచి వాడికి ఇవ్వాలా అని చెప్తున్నాడు. ఈ విధంగా దేవుడు పౌర చట్టాలు, న్యాయ చట్టాలు అనేటివి దేవుడు అక్కడ ఇశ్రాయేలులకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది మరి బలహీనులు ఉంటారు దేశాల్లో. వాళ్ళ విషయమే ఎట్లా ప్రవర్తించాలో చెప్తున్నటువంటి అదే నిర్గమకాండం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. చాలామంది ఏం చేస్తారు, వీడు మా ఊరి వాడు కాదు, వీడు వేరే ఊరి వాడని వేరే ఊరి వాడిని హింసిస్తారు, బాధ పెడతారు, తక్కువగా చేసి మాట్లాడతారు. అట్లా చేయకూడదు మీరు అంటున్నాడు దేవుడు. నో, సమానంగా చూడండి, వారిని గాయపరచద్దు. మీరు కూడా ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఫారినర్స్గా ఉన్నారు కదా, మీరు పరదేశులుగా ఉన్నారు కదా, అది జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రవర్తించండి మీరు అని చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కని న్యాయం ఉందో చూడండి. అక్కడ ఈక్వాలిటీ, సమానత్వం కనబడుతుంది చూడండి. తర్వాత మనం గమనిస్తే విధవరాళ్ల ఎడల మన ప్రవర్తన ఎలాగుండాలో చెప్తున్నాడు. అనాథల ఎడల మన ప్రవర్తన ఎలాగుండాలో చెప్తాడు. 22, 23, 24 విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టవద్దు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెడితే నేను నిశ్చయంగా వారి మొర వింటాను. నా కోపాగ్ని రగులుకుంటుంది, మిమ్మల్ని కత్తి చేత చంపిస్తాను, మీ భార్యలు విధవరాళ్ళు అవుతారు, మీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు అంటాడు. చాలామంది విధవరాళ్ళు అంటే చిన్న చూపు ఉంటుంది. మన భారతదేశంలో విధవరాళ్ళు ఎదురుగా వచ్చారంటే అశుభం. అవునా కదా, అవునా కదా దేవుని బిడ్డ. కానీ దేవుని చట్టం చెప్తుంది, ఏ విధంగానైనా సరే నువ్వు విధవరాల్ని బాధించావనుకో నా కోపం రగులుకుంటుంది, చంపేస్తా ఒక్కొక్కడిని అని చెప్తున్నాడు. జాగ్రత్త అని చెప్తున్నాడు. అది దేవుని చట్టం, అది దేవుని న్యాయం. మీరు మీ చుట్టూ ఉన్న ప్రజల్లాగా విధవరాండ్లను ఏ విధంగానైనా బాధించొద్దో. మీ చుట్టూ ఉన్న ప్రజల పద్ధతులే మీ పద్ధతులు కాదో. మీరు నా ప్రతిష్ఠిత జనము, నా ప్రత్యేకమైన జనము, నేను ఏర్పరచుకున్న జనము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ క్రైస్తవుల్లో చాలామందిలో ఇవి మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు ఇంత స్పష్టంగా ప్రతి చట్టము చెప్పిన తర్వాత కూడా నాకు నీ చట్టం వద్దు, నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళ చట్టాలు కావాలని చుట్టూ ఉన్నటువంటి అన్య దేశపు విగ్రహారాధికుల యొక్క చట్టాలను, పద్ధతులను, విధులను పాటిస్తే దేవుని కోపం రగులుకుంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అనాథ పిల్లలని చెప్పేసి వారిని మరి నీచంగాను చూసావనుకో,
నీ పిల్లలు అనాథలు అవుతారు, జాగ్రత్త అంటున్నాడు. చూడండి ఎంత భయం పెడుతున్నాడు, చూడండి దేవుడు ఎంత భయం నేర్పిస్తున్నాడు చూడండి ఆయన ప్రజలకు. ప్రేమ దేవుని బిడ్డలారా, అది దేవుని న్యాయ చట్టం, అది దేవుని యొక్క పౌర చట్టం. ఇలా మనము చాలా చట్టాలు, ప్రతి విషయమై కూడా మనము చాలా చట్టాలు చూస్తూ ఉంటాం. తర్వాత మనం గమనించినట్లయితే ఆ కోర్టులో ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. లేని వార్తను పుట్టింపకూడదు. కోర్టులలో జరిగేది ఏందమ్మా? లేని వార్తలు పుట్టించడమే మనం చూస్తున్నాం. వాళ్ళు పుట్టిస్తే పుట్టించినారు, కానీ నువ్వు పుట్టించకూడదు. ఎందుకంటే నువ్వు నా జనం, నువ్వు నాకు ప్రతిష్ఠిత జనం, నాకు ప్రత్యేకమైన జనం అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనకు జనరల్గా వచ్చేది ఏంటి? అక్కడ ఏమంటాడు? అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. కోర్టులో అన్ని సాక్ష్యాలు అన్యాయపు సాక్ష్యాలే ఉంటాయి. దేవుని బిడ్డలారా, వాడు చేసినాడు కదా, వాడు ఆడినాడు కదా, వాడు చెప్పినాడు కదా. నో, వాడు వేరు, నువ్వు వేరు. వాడు నువ్వు ఒకటి కాదు. దేవుడే చెప్తున్నాడు కదా, వారు నువ్వు ఒకటి కాదు అని చెప్తున్నాడు కదా. నువ్వు నా దృష్టిలో వాడికంటే ఎక్కువ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు వాడిలాగా ప్రవర్తించొద్దు, వారిలాగా ప్రవర్తించొద్దు. అందుకే దేవుడు ఈ కట్టడలు ఇచ్చాడు మనకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మనకి కట్టడలు ఇచ్చాడు. తర్వాత ఇంకొక మాట, చక్కని మాట చెప్తాడు చూడండి. 23వ అధ్యాయం 4-5 చూడండి. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడితే అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించాలంట. బా, ప్రేమ అంటే అది కదా సహోదర. ప్రేమ అంటే శత్రువుదే. అది ఎద్దో గాడిదో అది తప్పిపోతా ఉంది, నీ కంటపడింది, పోతే పోంది, వాడికి బాగా జరిగిందిలే, పోవాలా వానికి అనుకోవద్దు. నువ్వు దాన్ని తీసుకొని పోయి వానికి అప్పగించు అని చెప్తున్నాడు. అది దేవుని చట్టం, ప్రేమతో కూడిన చట్టం, న్యాయముతో కూడిన చట్టం, దేవుని చట్టం అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనం. లంచము తీసుకొనకూడదు. లంచం గురించి అక్కడ మాట్లాడు. వాళ్ళు తీసుకున్నారు కదా, వీళ్ళు తీసుకుంటున్నారు కదా, మనం తీసుకుందాంలే అంటే వాళ్ళు వేరు, నువ్వు వేరు. వాళ్ళు నువ్వు ఒకటే దేవునికి కాదు కదా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఏం చూసామంటే మనం సివిల్ లాస్, జ్యుడిషియల్ లాస్, పౌర చట్టాలు లేదా న్యాయ చట్టాలు చూసాం. ఇంకా చాలా ఉంటాయి, మీరు చదువుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత మూడవది సెరెమోనియల్ లాస్, భక్తికి సంబంధించినటువంటి చట్టాలు లేదా మతపరమైనటువంటి చట్టాలు లేదా ఉత్సవ చట్టాలు. ఇది మూడవది. దేవుడు ఇశ్రాయేలులకు కొన్ని పండగలు పెట్టాడు. పర్ణశాల పండగ, పెంతుకోస్తు పండగ, గుడారాల పండగ అని పెట్టాడు. అలాగే దేవుడు ఇశ్రాయేలులకు సాక్రిఫిషియల్ లాస్ ఇచ్చాడు. అంటే బలులకు సంబంధించిన చట్టాలు పెట్టాడు. బర్న్ట్ ఆఫరింగ్, ఇప్పుడు పాప ప్రాయశ్చిత్తార్థ బలి, సమాధాన బలి, దహన బలి అని కొన్ని బలులు ఉన్నాయి. ఆ బలులు ఎలా చేయాలి, ఎలా ఆచరించాలని కొన్ని చట్టాలు పెట్టాడు దేవుడు ఇశ్రాయేలుకు. ఆ చట్టాలను వారు ఆశ్రయించాలి, ఆచరించాలి. కానీ ఇప్పుడు దేవుడు వాటిని కొట్టివేశాడు. బాగా గమనించండి, ఈ సెరెమోనియల్ లానే దేవుడు సిలువలో కొట్టివేశాడు. ఎందుకంటే పాప ప్రాయశ్చిత్తార్థ బలి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడే మన నిమిత్తము పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అయ్యాడు, అవునా కదా. కాబట్టి ఇప్పుడు మనం ఒక పశువుని తీసుకొని పోయి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాధాన బలిగా మనం బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనకు సమాధానార్థమైన బలిగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు సిలువలో. కాబట్టి ఆ బలి మనం అప్పగించాల్సిన అవసరం లేదు, అర్పించాల్సిన అవసరం లేదు. పండగలు, పర్ణశాల పండగ, గుడారాల పండగ, ఆ పండగలు ఎలా చేయాలో కొన్ని చెప్పాడు. అవి మనం ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనకు పండగ అయిపోయాడు. దేవునిలోనే మనకు ఈ పండగలన్నీ నెరవేరుతున్నాయి, నెరవేర్చబడుతూ ఉన్నాయి అనుదినం. కాబట్టి ఇప్పుడు మనము వాటిని ఆచరించాల్సిన అవసరం లేదు. ఈ సెరిమోనియల్ లాస్ మాత్రమే దేవుడు కొట్టివేశాడు. ఈ ప్రాయశ్చిత్తార్థ బలికి సంబంధించిన చట్టం మాత్రమే దేవుడు సిలువలో కొట్టివేశాడు. మిగతా ఇవన్నీ ఉన్నాయి, నైతిక చట్టాలు ఉన్నాయి. విశ్రాంతి దినాన్ని దేవుడు కొంచెం చేంజ్ చేశాడు.
దేవుని బిడ్డ, ఎందుకంటే యేసులో విశ్రాంతి మనకుంది కాబట్టి పునరుద్ధాన దినాన మనం పాటించమని చెప్పాడు. అట్లా కొన్ని సవరణలు చేశాడు. సవరించినవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, కొట్టివేసినవి ఏంటి అని మనం తెలుసుకోవాలి. మిగతావేవి కొట్టేయలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం చూస్తే 4వ చట్టం ఏంటంటే స్వచ్ఛత మరియు పవిత్రత యొక్క చట్టాలు. స్వచ్ఛత పవిత్రతకు సంబంధించిన చట్టాలు. ఇందులోనే మనకు ఏమొస్తాయంటే డయటరీ లాస్, అంటే డైట్కి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇశ్రాయేలులకు ఏది పడితే అది తినమని దేవుడు చెప్పలేదు. ఏదైనా తినేసేయండి మీరు అని చెప్పలేదు దేవుడు ఇశ్రాయేలుకు. కొన్నిటిని తినమన్నాడు, కొన్నిటిని తినొద్దన్నాడు. క్లీన్ యానిమల్స్, అన్క్లీన్ యానిమల్స్ అన్నాడు. అంటే ఇక్కడ పవిత్రత అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైనవి అని అర్థం. ఆరోగ్యాన్ని ఇచ్చేటివి తినమన్నాడు, అనారోగ్యాన్ని కలిగించేవి తినొద్దు మీరు అన్నాడు. చూడండి, తిండి విషయంలో కూడా మనలో ప్రత్యేకత కనబడాలి. ప్రతి విషయంలో మనం ప్రత్యేకత కలిగినటువంటి వారం, ప్రత్యేకమైనటువంటి వారం. క్రైస్తవులు ఏది పడితే అది తినకూడదు. ఇది ఆరోగ్యమా అనారోగ్యమా, ఇది తింటే అని తినాలే కానీ నా కొడుక్కి ఇష్టం, నా బిడ్డకి ఇష్టం, నాకు ఇష్టం అని చెప్పి ఏది పడితే అది తినకూడదండి. 99% మంది క్రైస్తవులు తినేది ఇట్లే తింటారు. నాకు ఇష్టం, నా కూతురికి ఇష్టం, నా కొడుక్కి ఇష్టం, తిన్నీలేండి తాగనీలేండి అని మనము తిననిస్తాం, తాగనిస్తాం. దేవుడు అంటున్నాడు, మీరు నేను ఏర్పరచుకున్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యం విషయంలో, తిండి విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండాలి. మీరు ఫలానాది పోయి బయట పోయి తింటే అది ఆరోగ్యమా అనారోగ్యమా అని ఆలోచన చేసుకొని తినండి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనకు లేవియాకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం చివరిగా చట్టాల కిందకి వస్తే లైఫ్ స్టైల్కి సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. లైఫ్ స్టైల్ అంటే జీవన శైలికి సంబంధించిన చట్టాలు కూడా దేవుడు చెప్పాడు. నా లైఫ్, నా స్టైలు, నా ఇష్టము అన్నట్టుగా జీవించడం కుదరదు. పరిశుద్ధ దేవుని జనము మీరు కాబట్టి ప్రత్యేకత కనబడాలి అందులో కూడా అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఆడవాళ్ళకు జడలు ఉంటాయి, మగవాళ్ళకు కూడా జడలు కనబడుతున్నాయి. లోకంలో ఉన్నవారు వేసుకుంటే వేసుకోరండి, కానీ మీరు లోకములో నుండి వేరు చేసిన మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. మీరు అలా ఉండకూడదు. మీ లైఫ్ స్టైల్ కూడా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఉన్నాయి లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటివి. ఈ దినాల్లో పురుషుని డ్రెస్ ఏదో, స్త్రీ డ్రెస్ ఏదో తెలియడం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ దినాల్లో డ్రెస్ ఒళ్ళును కప్పుకోవడానికి వేసుకుంటున్నారో, ఒళ్ళును విప్పుకోవడానికి వేసుకుంటున్నారో అర్థం కావడం లేదు ప్రియమైన దేవుని బిడ్డ. ఆమె చీర వేసుకుంటుంది, ఒళ్ళంతా కనబడుతుంది, పతలా చీర వేసుకుంటుంది. దేవుడు మన లైఫ్ స్టైల్కి సంబంధించి కూడా కొన్ని చట్టాలు పెట్టాడు బైబిల్లో. పరిశుద్ధత కనపడాలి, పరిశుద్ధ జనము అని మీకు పేరు రావాలి. మీ లైఫ్ స్టైల్ని చూసి, మీ వేషధారణ చూస్తానే వీళ్ళు పరిశుద్ధులండి, వీళ్ళ దేవుడు పరిశుద్ధుడండి, వీళ్ళు పరిశుద్ధులండి, వీళ్ళు నీట్గా మోడెస్టీగా చక్కగా ఉంటారండి, అతి చేయరండి దేంట్లో కూడా వీళ్ళు అనే పేరు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. పెదాలు ఇచ్చాడు, చక్కగా ఆకారం ఇచ్చాడు దానికి, అది అందరికీ కనపడాలని ఈమె రుద్దుతుంది. కలర్లు రకరకాల కర్రలు వేసి రుద్దుతారు, అది అందరికి కనపడాలా, బాగా కనపడాలా, ఇంతమందం ఉంటుంది అది రుద్దితే కలరు. దేవుడు నీకు ఎంత కనపడాలని దేవుడు అనుకుంటున్నాడో అంతే కనపడేటట్లుగా నీ పెదాలను దేవుడు చేశాడు.
నువ్వు దాన్ని ఎందుకు ఓవర్ ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నావు? నీ పెదాలు అందరూ చూడాలని కోరిక ఎందుకు? అది పవిత్రత అంటారా? దాన్ని అపవిత్రత అంటారా? ప్రేమ దేవుని బిడ్డలారా, మన లైఫ్ స్టైల్కు సంబంధించి కూడా మనము ప్రత్యేక జనముగా, పరిశుద్ధ జనముగా, ప్రతిష్ఠిత జనముగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయండి బైబిల్లో. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. నాకు జుట్టు ఎక్కువ ఉందని నువ్వు జడలు వేసుకోమని దేవుడు చెప్పలేదు పురుషునికి. దేవుడు ఒకడు జడలు వేసుకొని పాటలు పాడుతున్నాడు స్టేజ్ మీద మీటింగ్లలో. జడలు వేసుకొని ఒకడు నాట్యం ఆడుతున్నాడు మీటింగ్లలో. ఒకడు జడలు వేసుకొని వాక్యం చెప్తా అన్నాడు. వాక్యం ఏమో మంచిగా చెప్తున్నాడు, యేసు ప్రభు రక్షకుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. వీని వేషధారణలో పరిశుద్ధత కనబడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన లైఫ్ జీవన శైలిలో కనబడాలి పరిశుద్ధత. అది దేవుడు కోరుకుంటున్నది. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపలా ఉంటుంది. అందరితో కలిసిపోండి, మీరు కలగాపులగం అయిపోండి, లోకంతో మీరు మీలో లోకము, లోకంలో మీరు అన్నట్లుగా బ్రతకండి అని వదిలేయడు. ఇశ్రాయేలును వదిలేశాడా? అలా వదిలేయలేదే. ఇశ్రాయేలును అలా నడిపించాడా? లేదే. వారికి ప్రతి కట్టడ చెప్పాడు, ప్రతి విషయంలో పద్ధతి నేర్పాడు, క్రమం నేర్పాడు, నియమ నిబంధనలు దేవుడు నియమించాడు, అన్ని కట్టడలు నియమించాడు. వదిలేయడట్లా, మీ ఇష్టం, మీ బుద్ధి పుట్టినట్లు బ్రతకండి, నేనేం అనుకోను అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక కట్టడ, ఒక నియమము, క్రమశిక్షణ కలిగిన దేవుడు మన దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రతి విషయంలో ఒక క్రమం ఉండాలా. తిండి విషయంలో కూడా దేవుడు పట్టించుకుంటాడు. ఒక క్రమం ఉండాలా. నాకు ఇష్టం అని చెప్పేసి నువ్వు హెచ్చుగా మాంసం తినొద్దని ఉంది బైబిల్లో. హెచ్చుగా మాంసం తినేవారితో సహవాసమే చేయొద్దు మీరు అని అంటున్నాడు బైబిల్లో. ఎప్పుడు మటన్ తింటా ఉన్నారనుకో, వాళ్ళు ఎక్కువ ఓవర్గా తింటా ఉన్నారనుకో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఫెలోషిప్ కూడా చేయొద్దు అని అంటున్నాడు బైబిల్లో. ప్రతిదీ ఒక లిమిట్, ఒక క్రమం, ఒక పద్ధతి అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపులో బ్రతుకుతున్న క్రైస్తవుని జీవితం, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఒక క్రమం ఉంటుంది, దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, దాంట్లో పరిశుద్ధత ఉంటుంది, దాంట్లో ప్రతిష్టత ఉంటుంది, దాంట్లో ప్రేమైన దేవుని బిడ్డ. అది పరిశుద్ధ ఆత్మ దేవుని నడిపింపు. వాళ్లకు వీళ్ళకు తేడా ఉందండి, వాళ్ళలా కాదండి వీళ్ళు అనే విధంగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చుట్టూ విగ్రహారాధన చేస్తున్నటువంటి వారి వలె పరిశుద్ధ దేవుని ప్రజలు, క్రైస్తవులు కూడా ఉండరు. విగ్రహ సంబంధమైన క్రియలు చెయ్యరు, వారి పద్ధతులు ఆచరించరు. దేవుడు వీరికి పరిశుద్ధమైన ఆజ్ఞలు, కట్టడలు ఏవి పెట్టాడో వాటినే ఆచరిస్తూ మేము ఫలానా దేవుని వారము అనే విధంగా మాత్రమే జీవిస్తారు. మనం ఎలా జీవిస్తున్నాం? గాలికి వదిలేసినామా మన బ్రతుకును? మనం ఎలా జీవిస్తున్నాం? లోకంలో పడి ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నామా మన బ్రతుకును? దేవుని ప్రతిష్ఠిత జనములాగా జీవిస్తున్నామా? దేవుని ప్రత్యేక జనములాగా జీవిస్తున్నామా? వేరుపరచబడినటువంటి జనములాగా మనం జీవిస్తున్నామా?